జిల్లాలో ఓ బాలింత కష్టంపై స్పందించింది కూటమి ప్రభుత్వం. బాలింతను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు అవస్థలు పడ్డారు కుటుంబ సభ్యులు. ఈ దయనీయ కథనాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా ప్రసారం చేసింది. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరీకొండలో ఈ ఘటన జరిగింది. ప్రమాదకర పరిస్థితిలో బాలింతను భుజంపై మోసి పెద్దేరు వాగు దాటించారు కుటుంబ సభ్యులు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్టోరీకి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడారు. వాగు దాటేందుకు రోప్ వే బ్రిడ్జ్ ను మంజూరు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. దీంతో 70 లక్షల రూపాయలతో ఎస్టిమేషన్ వేశారు అధికారులు. త్వరలో రోప్ వే బ్రిడ్జ్ పనులు ప్రారంభం కానున్నాయి. మంత్రి గుమ్మడి సంధ్యారాణి చొరవతో రోప్ వే బ్రిడ్జ్ మంజూరు కావడంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, బాలింత ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గిరిజన ప్రాంతంలో అవస్థలు పడిన అంశాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గతంలో ప్రసారం చేసింది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం సుందరీకొండలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇమీడియట్ గా అధికారుల దృష్టికి, అదేవిధంగా మంత్రి దృష్టికి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకెళ్లింది. ప్రమాదకర పరిస్థితుల్లో బాలింతను భుజంపై మోసి పెద్దేరువాగు దాటించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన వీడియో ఏబిఎన్ లో ప్రసారం చేయడంతో ఈ ఘటన పైన ఇమీడియట్ గా మంత్రి సంధ్యారాణి వివరణ కోరారు. మీడియాలో వైరల్ కావడంతో ఆమె వెంటనే స్పందించారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి వాగు దాటేందుకు బాలింతలకు, అదేవిధంగా ఆ గిరిజన గ్రామాల్లో వారు పడుతున్నటువంటి కష్టాలను చూసి చెల్లించిపోయారు. వెంటనే ఈ వాగు దాటేందుకు ఒక రోప్వే బ్రిడ్జ్ ను మంజూరు చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి 70 లక్షలతో ఎస్టిమేషన్ తో ఒక రోప్వే బ్రిడ్జ్ ని సైతం అక్కడ మంజూరు చేసినట్టుగా మనకు సమాచారం వచ్చింది. వర్షాలు తగ్గాక త్వరలోనే ఈ రోప్వే బ్రిడ్జ్ ను కూడా ఆ ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నట్టుగా మంత్రి కార్యాలయం మనకు తెలియజేసింది. అదేవిధంగా మంత్రి గుమ్మడి సంధ్యారాణి చొరవతో రోప్వే బ్రిడ్జ్ మంజూరు చేయడంతో స్థానికంగా ఉండే గిరిజనులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియోలో కూడా మనం చూడొచ్చు, అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో బాలింతను భుజం మీద మోసుకుంటూ వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా పసిపాపను చేత్తో పట్టుకుని ఆ ప్రమాదకర పరిస్థితుల్లో ఆ పెద్దేరు వాగును దాటుతున్న దృశ్యాలు చూస్తే ఎవరికైనా సరే తీవ్రమైన బాధ కలుగుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఏబిఎన్ ద్వారా వెంటనే మంత్రి స్పందించి దానికి 70 లక్షల రూపాయలతో ఒక రోప్వే బ్రిడ్జ్ ను ఏర్పాటుకి ఆవిడ ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని కూడా ఆమె వెల్లడించిన పరిస్థితి. రైట్ సత్య, థ్యాంక్ యూ.